హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామో అనుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళ ఇంటికండి. మేము మా మమ్మీ కలిపి వెళ్తున్నాము. సో మా హస్బెండ్ రావట్లేదు. వీడిని నాతో పాటు ఇలా నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం తీసుకువెళ్తున్నాను. అంటే మా మమ్మీ ఉంది కానీ మా మమ్మీతో ఇలా ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. వీడిని వేసుకుని వీడు చాలా ఇబ్బంది పెడతాడు ట్రావెలింగ్లో, కానీ అసలే ఈరోజు మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టలేదండి. చాలా హ్యాపీగా వెళ్ళాము. వీడు ఇబ్బంది పడితే అమ్మో చుక్కలు చూపిస్తాడు నైట్ టైము. ట్రావెలింగ్లో మాత్రం వీడికి నచ్చిన స్నాక్స్ ఐటమ్స్ అన్నీ తీసుకువెళ్ళాలి, అప్పుడే కామ్గా ఉంటాడు తింటూ. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళవలసి వచ్చిందండి. అసలు ఆ రోజు మొత్తం డే మొత్తం చాలా టైట్ షెడ్యూల్ అండి. అసలు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, అసలు ఒక్కటి కూడా షూట్ చేయలేదు. సర్లే అని ఇంకా నైట్ ట్రైన్లో షూట్ చేశానండి. ఈ పైన 2 బెర్త్లు వచ్చినాయి మాకు. సో ఇదిగోండి, ఇదైతే నాకు చాలా ఇష్టం. బన్లా ఉంటుంది, చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా టైంపాస్ అవుతుంది. ఇవన్నీ మేము డీమార్ట్లో తీసుకున్నాము. నెక్స్ట్ డే అండి మా వాడు చాలా లేట్గా పడుకున్నాడు. వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ కూడా కలిసింది. సో తనతో కాసేపు మాట్లాడేటప్పటికి కొద్దిగా లేట్ అయింది, అప్పుడు పడుకున్నాడు. ఇంక మార్నింగ్ లేట్గా లేచాడు. సర్లే రైల్వే స్టేషన్ వచ్చేసింది అని చెప్పి లేపేసాము వీడిని. సో మేము వచ్చేసి పాలకొల్లో దిగామండి. మాకు ఇక్కడ నుంచి చాలా దగ్గర, ఒక 15 మినిట్స్లో మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ బయట ఆటోలు ఉంటాయి. సో బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. బట్ ఇక్కడ రైల్వే స్టేషన్లో లాస్ట్గానే ఎక్కితే ఆటో చాలా టైం పడుతుందండి మొత్తం ఫిల్ అవ్వడానికి. మాకు ఇక్కడ ఒక 10 మినిట్స్ లేట్ అయింది. సో మా లగేజ్ అంతా ఇట్లా ఆటోలో పెట్టేసుకున్నాము. ఇలా ట్రావెలింగ్ ఉంది అనుకున్న రోజున మా వాడిని మధ్యాహ్నం పడుకోబెట్టనండి. డైరెక్ట్ నైటే ట్రైన్లో పడుకుంటాడు అని చెప్పి మేమైతే ఎక్కువ ట్రైనే ప్రిఫర్ చేస్తాము. ఫ్రీగా ఉంటుంది, పిల్లలకి కొంచెం గాలి ఆడుతుందండి. ఎప్పుడన్నా చిన్నపిల్లలతో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ట్రైన్లో పై బెర్త్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి. అందరూ మిడిల్ బెర్త్ అండ్ లోయర్ బెర్త్ తీసుకుంటారు. అసలు మిడిల్ బెర్త్ అండ్ లోయర్ బెర్త్ ప్రిఫర్ చేయకండి. మిడిల్ బెర్త్ కొంచెం పర్లేదు, కానీ కింద బెర్త్ మాత్రం, లోయర్ బెర్త్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. వాళ్ళకి గాలి ఆడదు. వాళ్ళని అటు మూలకి పడుకోవేస్తాం వల్ల చివరిని కాకుండా వాళ్ళకి అస్సలు గాలి ఆడదండి. సో ఎవరన్నా ట్రైన్లో ప్రిఫర్ చేస్తే అప్పర్ బెర్త్ ప్రిఫర్ చేయండి. వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ఏడ్చినప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇంటికైతే వచ్చేసామండి. మా ఇంటి పైన కొత్తగా రెంట్కి వచ్చారు వీళ్ళు. వాళ్ళతో అయితే బాగా కలిసిపోయాడు, చాలా బాగా ఆడుకున్నాడండి. అసలు వీడికి పెద్ద చిన్న అనేది ఏమీ చూడ్డు. ఎవరి పిల్లలు దొరికితే వాళ్ళతో శుభ్రంగా ఆడుకుంటాడు. అసలు ఇబ్బంది ఏం పెట్టడండి, కానీ ఒక్కొక్కసారి తెక్కొస్తుంది, అప్పుడు మాత్రం అసలు చంపేస్తాడు పట్టుకుని. వీళ్ళనైతే చాలా ఎక్కువ కొట్టాడు వీళ్ళిద్దరిని. మా వాడికి ఎవరన్నా ఇంటికి వస్తే కొంచెం స్టైల్ కొడతాడండి. వాడుకున్న బొమ్మలన్నీ కింద వేసేసి వాళ్ళని మళ్ళీ ముట్టుకునేవాడు. వాళ్ళు నాకే ఉన్నాయి అన్నట్టు షో చేస్తాడు బొమ్మలన్నీ. చూసారా, మొత్తం అన్నీ వేసేసాడు వీళ్ళు వచ్చారని. సో ఇలా అయితే ఆడుకున్నాడు. మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంటికి దగ్గరేనండి. ఆ రోజు ఫుడ్ మొత్తం మా అమ్మమ్మే ప్రిపేర్ చేసి ఇచ్చేసిందండి. అసలు ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాం మేము. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.